అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మిగతా పార్టీల నాయకులు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, ఎన్నికలకు సిద్ధంగా అండి, మేము మా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజలంతా కలిసి ఈ పార్టీలను గెలిపియాలనా లేకపోతే వాళ్ళే గెలవాలా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు నేను ఒక ప్రశ్న ఇస్తాను టీఆర్ఎస్ నుంచి. ఎందుకంటే మీరు పార్టీలను గెలిపించడంలో పౌరులుగా మారుతారా, లేదు అంటే మేము ఈ సామాజిక వర్గాల కోసం పనిచేసేటువంటి మేము ఈ వ్యక్తులను గెలిపించుకొని మేము ఈ బాధలు తీర్చుకోవడానికి పనిచేస్తారా ఆలోచన చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ నుంచి ప్రజలను అడుగుతాము. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలు గెలిచినా ఆ పార్టీల నాయకులు ఆ పార్టీల వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నారు. కానీ ఏ ఒక్క సామాన్యుని యొక్క స్థితిగతులు మారినాయా, ఏ ఒక్క పేదోడి యొక్క స్థితిగతులు మారుతానయా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ప్రజలకు నేను సూటిగా ప్రశ్నిస్తాను. ప్రజల్ని అన్న మీరు ఆలోచన చేయాలి, మీరు పార్టీలను గెలిపిస్తారో లేకపోతే మేమే ఇప్పుడు సంఘాలన్నీ పెడతా ఉన్నారు, మేమే కుల సంఘాలని, మేమే వ్యవస్థ సంఘాలని, మా బతుకులు బాగులేవని సంఘాలను క్రియేట్ చేస్తా ఉన్నారు. కానీ సంఘాలు క్రియేట్ చేసి తర్వాత పోయి వీళ్ళంతా పోయి ఏదో ఒక పార్టీ దగ్గర బాండింగ్ అటాచ్మెంట్ ఏర్పడతా ఉంది. మరి ఇప్పటికైనా కూడా ఈ సంఘాలు ఎంత కలిసి మా రిజర్వేషన్లు కావాలన్నా, మా పొలాలు కావాలన్నా, మేము ఆర్థికంగా ఉండాలన్నా, మీరు రాజకీయంగా ఎదగాలన్నా, మాకు రాజకీయాల్లో మాకు వాటా కావాలని అని చెప్పేసి అనే వాళ్ళంతా పార్టీలను గెలిపిస్తారా లేకపోతే మీకు మీరు ఓట్లు వేసుకొని మీ భావాచారాన్ని గెలిపించుకుంటారో ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నాం. ఎందుకు 42% బీసీ రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి మీరు కొట్లాడుతూ ఉన్నారు, తప్పులేదు. మరి ఈ 42% రిజర్వేషన్ ఏ పార్టీకి ఇస్తే మనకు సాధ్యం అవుతుంది చూడాలి. ఒక్కైనా మాది బీజేపీ పార్టీ మా ప్రపంచం ఉంటుంది అని ఒక్క అంటాడు, కాంగ్రెస్ పార్టీ మొత్తం మాయ సీట్లు అని ఒక్కైనా అంటాడు, మరి బీఆర్ఎస్ పార్టీ మొత్తం సీట్లు మాయ అంటాడు. ఈ పార్టీలను గెలిపిస్తారా? ఇప్పటికైనా మీరు మీకు గెలిపించడానికి మీ వంతుగా మీరు ఏం చేస్తారో ఆలోచన చేయండి. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచన చేసి వ్యక్తులుగా గెలుస్తారో లేక పార్టీలను గెలిపించి మా ఎన్నికన పడతారో ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నా సార్. ప్రజలు అడుగుతా ఉన్నా అన్న, నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఇబ్బందులకు గురయ్యే సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక మినిస్టర్ని కలవాలన్నా ఈ సర్పంచ్ గెలిచిన వ్యక్తి పోయి ఆయన ఇంటికాడ పొద్దున్ని సాయంత్రం వరకు కూర్చొని మరి ఆయన కలిసినా కలవడం తెలియదు పాపం. అలాంటి సందర్భాల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజైనా వ్యక్తులుగా ఓటు బలమైన వ్యక్తులకు వేయండి, పార్టీలను పక్కకు పెట్టి నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చే నాయకుల్ని అందరినీ అనుకూలంగా ప్రజా సమస్యలు ఎందుకంటే మాది టీఆర్ఎస్ పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల స్థానిక ఎలక్షన్లో అది లేకుండా నిజమైన నాయకుడిని ప్రజల సమస్యలు తీసుకున్న నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు అనేది చాలా విలువైనది, ఓటును ప్రతి ఒక్కరు వాడుకోవాలి, అది నిజాయితీగా ఉండాలి, డబ్బుల ప్రలోభాలకు లొంగకుండా నిజంగా ప్రజల సమస్యలు తీర్చే నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి ఆశిస్తూ టీఆర్ఎస్ నుంచి ఒకసారి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను.